శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ మాసం రవి కుజ బుధ శుక్రుల వాళ్ళ యొక్క స్థాన మార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది. వీటితో పాటుగా ఈ మాసం దాదాపుగా ద్వితీయార్థంలో రవి కుజుల యొక్క నీచ స్థితితో కూడినటువంటి గ్రహ సంచారం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మకర రాశి వాళ్ళకి ప్రథమార్థం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అసలు ఏమాత్రం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మకర రాశి వాళ్ళకి ఈ మాసం టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అది కూడా ప్రథమార్థం అంటే ఈ 1వ తారీఖు నుంచి 15, 16 తారీఖుల వరకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి మాత్రం కొన్ని రకాల వాళ్ళకి, కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కనుక మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం, ఈ గ్రహగతుల యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసం మకర రాశి వాళ్ళు శని, రవి, కుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఇవి జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ మాసం అంతా కూడా ఎదురులేని విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. ఇకపోతే ఈ మాసం మకర రాశి వారు ప్రతి పనిలోనూ మీ యొక్క కార్యసాధన సామర్థ్యం అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా లేదా ఏ పని పూర్తి చేయాలనుకున్నా ఎంతో కాలం ఓర్పుగా ఎదురు చూడగలుగుతారు. ఆ ఓర్పుగా ఎదురు చూసి ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. అటువంటి మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మాసంలో మీకు స్థిరమైనటువంటి జీవితం ఏర్పరచుకోవడానికి కావాల్సిన బేస్మెంట్ అంతా ఏర్పడబోతోంది. అటువంటి మంచి గ్రహస్థితి ఈ మాసం గోచరిస్తోంది. మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రస్ఫుటం అవుతాయి. తద్వారా మంచి లీడర్షిప్ క్వాలిటీ అనేటువంటిది కూడా మీలో డెవలప్ కావడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఎప్పటికీ కూడా కష్టార్జితాన్నే నమ్ముకుంటారు. పూర్వార్జితం, పిత్రార్జితం, అలాగే వేరే వాళ్ళ సొమ్ము ఏదైతే ఉంటుందో దాని మీద ఆశపడటం అనేటువంటిది మానివేస్తారు. ఊహల్లో విహరించేటువంటి కుటుంబ సభ్యుల్ని మందలిస్తారు. ప్రాక్టికల్గా ఆలోచించండి. అలాగే వాస్తవానికి దగ్గరగా ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం మంచిదని కుటుంబ సభ్యుల్ని హెచ్చరిస్తారు. సంతానాన్ని కూడా ఇదే విషయంలో మీరు హెచ్చరించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వాళ్ళు మీ మాటని కొంతమేర మాత్రమే ఆచరణలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇకపోతే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రకాలైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నా కుటుంబ సభ్యుల పరంగా కానీ, భార్యాబిడ్డల పరంగా కానీ, బంధుమిత్రుల్లో కానీ చేయవలసినటువంటి మీ యొక్క బాధ్యతలన్నీ కూడా సకాలంలో చక్కగా నిర్వర్తించగలుగుతారు. శభాష్ అనిపించుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే లౌకిక పరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి చాణక్యాన్ని ప్రదర్శిస్తారు. మీ యొక్క లౌకిక జ్ఞానానికి జనం ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. చక్కటి విద్య అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కానీ శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. స్థాన మార్పు, స్థాన చలనం అనేటువంటిది జరిగే అవకాశం గోచరిస్తోంది. అంటే సీట్ మారచ్చు, ప్లేస్ మారచ్చు, ఇల్లు మారచ్చు, ఏదైనా మారచ్చు. ఇది ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయంలోనే కాదు, మకర రాశి మిగిలిన రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. కలియుగంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జన్మశని, శని మహర్దశ, అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది. వాటిల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం, అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక 8 శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది. శనిగ్రహ జపం చేసి, శనిగ్రహ దానం చేసి, శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది.
ఇది అందరూ చేసుకోవడం మంచిది, అవసరం కూడా. అయితే ఇక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళు, ఇంట్లో చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు కొంతమందికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కనుక వాళ్ళు చేయవలసిన సులభమైనటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొట్టమొదటగా కుడి చేతి మధ్య వేలికి స్టీల్ రింగ్ని ధరించండి. ఇలా ధరించేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథులకు కానీ, వికలాంగులకి కానీ, పేదవాళ్ళకి కానీ, ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి వాళ్ళకి కానీ నల్ల కంబళి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఒకళ్ళకైనా ఇవ్వచ్చు, లేదా కనీసం 8 మందికైనా ఇవ్వచ్చు. అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేయండి. అలాగే కాకులకి ఆహారం పెట్టండి. ప్రతినిత్యం కాకులకు ఆహారం పెట్టినా కూడా శనీశ్వరుడి వాహనం కాకి, అలాగే కాకికి ఆహారం పెట్టినా తప్పనిసరిగా శనిగ్రహ శాంతి కలుగుతుంది. వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా సంపూర్ణ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది కలిగిందంటే కలియుగంలో ఏ వ్యక్తికి ఎదురుండదు. 9 గ్రహాలు ఇచ్చేటువంటి దుష్పరిణామాలను కూడా సునాయాసంగా శనీశ్వరుడు ఆపగలుగుతాడు. కనుక వీలైనన్ని పరిహారాలు మీకు చేతనైనంతవరకు చేసుకోండి. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం, అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింపజేసుకుని, అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి, లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. రవిగ్రహ అనుగ్రహం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మ జాతకరీత్యా రవిగ్రహం మీకు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు గనుక మీరు చేయవలసినటువంటి పరిహారాల్లో మొట్టమొదటగా రవిగ్రహానికి జపం చేయించి గోధుమలు దానం ఇచ్చేటట్లయితే తప్పనిసరిగా తగిన శాంతి జరుగుతుంది. ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే చేయాలి, ఇంట్లో చేయడానికి పనికిరాదు. అయితే మీరు మీ ఇంట్లో మీకు స్వంతగా చేసుకోదగినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఆదివారం నాడు గోసేవ చేయండి, గోవులకు తగినటువంటి ఆహారాన్ని అందించండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గోధుమలు, బెల్లం, రాగి వస్తువుల్ని దానంగా ఇవ్వండి. ఈ దానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణులకే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే రాగి నాణ్యాన్ని పారేటువంటి నదిలో వేసేటట్లయితే సూర్యగ్రహ శాంతి జరుగుతుంది. సూర్యుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి, అనుకూల ఫలితాలు పెరగడం జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలను పాటించి మకర రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.